హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియాజ్ అలాగదా. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నేనైతే వీడియో పెట్టబోతున్నాను అనమాట. సో షార్ట్ వీడియోస్ అయితే రోజు పెడుతున్నాను. సో లాంగ్ వీడియోస్కి నాకైతే టైం అస్సలు ఉండట్లేదు ఫ్రెండ్స్. ఐ హోప్ ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. సో ఇవాళ వ్లాగ్ ఏందనుకుంటున్నారా, నేనైతే ఈరోజు బయట సండే అనమాట. సో సండే రోజు ఒక దమ్ బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో యాజ్ యూజువల్గా నేను ఎవ్రీడే కుక్ చేస్తాను, బట్ నావైతే ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాను. ఫర్ ది ఫస్ట్ టైం ఈరోజు నేనైతే చికెన్ బిర్యానీ దమ్ చేస్తున్నాను అనమాట, చికెన్ బిర్యానీ. సో చూసేయండి. అండ్ ఫస్ట్ నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట బాస్మతి రైస్. ఇలా నానబెట్టుకొని పెట్టేశాను పక్కన. అన్ని ఇక్కడ మనం చూసినైతే ఇంకో బౌల్ తీసుకొని అందులో అయితే మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి రైస్, సో 4 గ్లాస్ వాటర్ అనమాట. అలా క్వాంటిటీ బట్టి మీరు ఎసురుకు పెట్టుకోవాలన్నమాట. అండ్ బిర్యానీకి ఎసురు అంటారు దీన్ని. సో ఎసురుకి ఇలా పెట్టుకోవాలన్నమాట. అండ్ నేనైతే 4 గ్లాసెస్ తీసుకున్నా. 1 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ ఆఫ్ వాటర్. అండ్ అంతేకాకుండా ఈ వాటర్లో మనం ఏమేమి వేస్తామంటే మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి, రైస్ క్వాంటిటీకి తగినంత. ఇక్కడైతే నేను 1 గ్లాస్ రైస్కి 1 స్పూన్ వేసి ½ స్పూన్ వేసాను అనమాట సాల్ట్. సో నేనైతే ఉప్పే వాడుతున్నాను. అండ్ అంతేకాకుండా ఇందులో అయితే 1 టీ స్పూన్ మనం అల్లం వెల్లుల్లి మసాలా అనమాట మనం ఈ ఎసురులోనే వేసుకోవాలి. అండ్ అంతేకాకుండా మనమైతే మసాలా దినుసులు అనమాట. సో మసాలా దినుసులు అయితే ఫస్ట్ నేనైతే షాజీరా వేస్తున్నాను అనమాట. సో షాజీరా ఇచ్చే ఫ్లేవర్ మామూలుగా ఉండదు బిర్యానీకి అయితే. సో వన్స్ మీ దగ్గర లేకుంటే ఒకసారి పర్చేజ్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ మీరైతే మస్తు డెడ్లీ కాంబినేషన్ అనమాట. మస్తు ఫ్యాన్ అయిపోతారు షాజీరాకి. అండ్ అంతేకాకుండా నేనైతే ఒక చెక్క అనమాట. సో చెక్క అనేది ఎక్కువ కాదు, జస్ట్ నాకు తగినట్టుగా నేను జస్ట్ పావు కిలోనే తీసుకున్నాను అనమాట చికెన్. అండ్ రైస్ అయితే జస్ట్ 1 గ్లాసే అనమాట. సో అందుకనేసి నేనైతే ఒక చిన్న ½ ఇంచే తీసుకున్నాను. అండ్ 4 అయితే లవంగాలు తీసుకున్నాను. అని ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా మనం ఇందులో అయితే ఇలాచీ అనమాట, యాలుకలు. సో నేనైతే జస్ట్ ఒక 2 వేస్తున్నాను అనమాట. సో మోర్ దెన్ ఇనఫ్ అనమాట. మనకి మంచి ఫ్రీక్వెన్సీ రావడానికి జస్ట్ మనకి ఈ కొలతలు అయితే చాలు. అండ్ మనం ఒక గుప్పెడు పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలన్నమాట. అండ్ అంతేకాకుండా ఇందులో మనం ఏం చేయాలంటే చిల్లీ ఉంటాయి కదండి, పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి కూడా మనం కట్ చేసేసి పచ్చిమిర్చి కూడా ఒకేసారి వేసేసుకోవాలన్నమాట. అండ్ మనకు మంచి ఫ్లేవర్ రావడానికి రైస్కి మంచి కాంబినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి బిర్యానీకి మెయిన్ వచ్చేసి ఒకటి చికెన్ని మనం మ్యారినేట్ చేయడము, సెకండ్ వచ్చేసి మనం రైస్ చేయడం. ఈ 2 పర్ఫెక్ట్గా వెళ్తే బిర్యానీ ఆటోమేటిక్గా టేస్ట్ అయితే వేరే లెవెల్ వస్తుంది అనమాట. నేనైతే చికెన్ కట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లు మనకైతే ఇలా రావాలన్నమాట. మనకి కింద మీది బాగా నీళ్ళు మసరు కాగుతున్నాయి అనమాట. సో ఇలా మసరు కాగే టైంలో మనం ఏం చేయాలంటే నానబెట్టుకున్న రైస్ వాటర్ పక్కన పాడేసి మనం రైస్ ఒకటి మనం మరుగుతున్న వాటర్లో వేసేస్తాం అనమాట. ఆహా, అసలు స్మెల్ ఆ పొగకైతే ఆవిరికి మంచి అరోమా వస్తుంది ఫ్రెండ్స్. అసలు ఇలా మనమైతే వేసేసుకుంటున్నాం అనమాట. వేసేసుకున్న తర్వాత మనం ఇలా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసి జస్ట్ మనం లిడ్ పెట్టి ఒక 3 మినిట్స్కి అది పొంగు వచ్చే సమయానికి మనం చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఆలోపు నేనైతే చికెన్ అయితే మ్యారినేట్ చేయబోతున్నాను అనమాట. సో ఫర్ ద మోస్ట్ మనకి మంచిగా బేస్ రావడానికి మెయిన్ మన మ్యారిటేషన్ అనమాట. మనం వేసే మసాలాస్ అండ్ మ్యారిటేషన్ అనమాట. నేనైతే కొత్తిమీర అండ్ పుదీనా అయితే వేస్తున్నాను. అండ్ కొన్ని పచ్చిమిర్చి. సో యాజ్ యూజువల్ మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేనైతే నాకు తగినట్టుగా నేను వేసుకుంటున్నాను. సో పావు కిలోకి నేను ½ టీ స్పూనే వేసుకున్నాను అనమాట కారం, నాకు చాలు. అండ్ ½ టీ స్పూన్ మనకి ధనియాల పొడి అండ్ ½ టీ స్పూన్ ఒక చిటికెడు మనం పసుపు అయితే వేసుకున్నాము. అండ్ సాల్ట్ అయితే యాజ్ యూజువల్ నేను ఇందాక చెప్తున్నాను కదండి, మనం ఇందాక రైస్కి తగ్గట్టుగా వేస్తాం, ఇప్పుడు చికెన్కి తగ్గట్టుగా మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట. నేనైతే చిన్న స్పూన్ అయితే వేసుకున్నాను, ఒక 2 టీ స్పూన్, ఒక 1.5 టీ స్పూన్ అయితే. అండ్ ఇక్కడ చూసినట్టయితే కరివేపాకు, మెంతిఆకు కూడా వేసేసాను అనమాట. అండ్ వేసుకున్న తర్వాత నేను బాషా గరం మసాలా వాడతాను. బాషా గరం మసాలా ఇచ్చే ఆ ఫ్లేవరే వేరే లెవెల్ అనమాట మన గరం మసాలా. అండ్ చికెన్ మసాలా కూడా వేసాను. అండ్ అవన్నీ వేసిన తర్వాత మనమైతే ఏం చేస్తున్నామంటే పెరుగు. సో పావు కిలోకి ½ లీటర్ పెరుగు అండి.
ఇది మనకి 200 మామూలుగా 250 ml ప్యాకెట్ అనమాట. ఇదైతే నేను వేస్తున్నాను. వేసిన తర్వాత మనం ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ కూడా వేసేయాలి ఒకేసారి. వేసుకున్న తర్వాత మనకి ఈ మ్యారినేషన్ అనమాట మనకి మంచిగా ఎంత బాగా కలిపితే అంత మంచిగా మనకి మసాలా అనేది చికెన్కి పట్టి మనం పక్కన ఒక 1 అవర్ రెస్ట్ పెట్టేయాలన్నమాట. నేను ఏంటంటే ఫస్ట్ మీకు రైస్ ప్రాసెస్ చూపించి తర్వాత చికెన్ ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ చికెన్ది చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి. అండ్ ఇక్కడ మనం కలుపుకున్న తర్వాత మనమైతే ఇందులోకి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక్కరికో చేసుకున్నాను కాబట్టి ఎందుకు లేని చెప్పేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇక్కడైతే టమాటో ప్యూరీ అనమాట. సో టమాటో ప్యూరీ నేను ఒక 3 టమాటోస్ ప్యూరీ వేసేసాను అనమాట. ఇక్కడ చూస్తే మనకి రైస్ మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయిందనమాట. సో పర్ఫెక్ట్గా అయిందని ఎలా అనుకుంటామంటే మనం ఇలా రైస్ చూసినప్పుడు మనకి ఒక 70% ఆర్ 60% ఉడికి ఉండాలండి. ఉడికిన తర్వాత ఇలా మనం బొక్కల గిన్నె అంటారు కదా, సో ఇలా గిన్నెకి వేసుకొని హోల్స్ ఉన్న వాటిని మనం పెట్టేయాలన్నమాట. సో మీరు ఎసురు అనేది అంతా పాడేయద్దు, ఒక చిన్న గ్లాస్కి తీసి పక్కన పెట్టుకోండి ఇలా బిర్యానీ చేసేటప్పుడు. ఎందుకంటే ఆ ఎసురుని మనం ఏం చేయాలంటే పాడేయకుండా జస్ట్ మనకి కలర్ పర్పస్కి అని, అంతేకాకుండా మనం చికెన్లో మనం ఒక గ్లాస్ వాటర్ లాగా మనం వాటర్ అయితే ఏం యూజ్ చేయం. సో ఆ ఎసురులో ఉన్న వాటరే మనం దమ్కి వాడతాం అన్నమాట చికెన్ వేసినప్పుడు. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనమైతే ఇంకా ఇలా తీసేసుకున్నాం అనమాట. తీసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనమైతే పెట్టేయాలన్నమాట. సో ఇలా మనం పెట్టుకున్న తర్వాత దీని మీద లిడ్ వేసేయాలి, లేకుంటే మరి గట్టిగా అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా నేనైతే దమ్కి అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ దమ్కి మెయిన్ ప్రాసెస్ చాలామంది చాలా చేస్తారు, బట్ అంత చేసినా కూడా మనకి యాక్చువల్గా మసాలాస్ మంచి ఫ్లేవర్స్ ఇస్తాయండి. అవి చేస్తే చాలు. ఇలా నేనైతే ఒక గ్లాస్లోకి ఎసురు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. మనం కొంచెం ఆయిల్ వేసేసి చికెన్ వేసేస్తున్నాం, మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్. సో వేసుకున్న తర్వాత ఒక్క 5 minutes, జస్ట్ ఒక్క 5 minutes కచ్చా గోష్ అంటారు కదా. సో చాలామంది కచ్చా గోష్ బిర్యానీ కూడా అంటారు, దమ్ బిర్యానీ అంటారు. దమ్ పెడితే దమ్ అవుతుంది అంతే, ఇది కచ్చా గోష్ అంటారు. సో ఇలా వేస్తే ఇలా మనం చూడండి ఇలా అవుతున్నప్పుడు కొంచెం బాయిల్ అయినాక అందులో వాటర్ అంతా వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదండి ఎసురుకి అనేసి, ఎసురుకి తీసుకున్న వాటర్ మనం ఈ మ్యారినేషన్ చేసుకున్న వాటికి వేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంకో 2 minutes చికెన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఉడకనిచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే రైస్ అనేది యాజ్ యూజువల్గా మనం వేసేసి లేయర్స్ వేసుకోవాలన్నమాట. సో లేయర్స్ వేయడానికి నేను వండుకున్నది ఒక్క గ్లాసే కాబట్టి నాకు అంత రైస్ క్వాంటిటీ లేదు కాబట్టి నేను మొత్తం ఒకే లేయర్ వేసేసాను ఫ్రెండ్స్. మీరైతే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే లేయర్స్ వేసుకొని అండ్ ఎవ్రీ లేయర్కి పుదీనా అండ్ కొత్తిమీర అయితే మెయిన్ అనమాట. సో నేనైతే కొత్తిమీర అయితే వాష్ చేసుకున్నాను కట్ చేసి. ఇంకా ఇట్లా నాకు కొంచెం రైసే కాబట్టి నేను ఒకే లేయర్ వేసుకున్నాను. సో చాలామంది 3 glass 4 అట్లా ఉంటే లేయర్స్ అనమాట, లేయర్స్ వేసుకోవచ్చు. సో ఆ ఉడుకుతున్న చికెన్లోనే నేను రైస్ వేసేసాను అనమాట. వేసిన తర్వాత ఈక్వల్గా వేసేసి పుదీనా అండ్ కొత్తిమీర అయితే నేను వేస్తున్నాను పైనుంచి. అండ్ అంతేకాకుండా నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ అనమాట. సో ఈ ఫుడ్ కలర్ మనకి ఎల్లో కలర్ అనమాట, చాలా చిట్టుగేడు చాలు, మరి ఎక్కువ వద్దు. మనం కలుపుకున్న తర్వాత ఇలా వేసేసి మనం దమ్ పెట్టేయాలన్నమాట. సో మీరు అనొచ్చు దమ్ పెట్టినప్పుడు ఎన్ని మినిట్స్ పెట్టాలి అని చెప్పేసి. సో ఎన్ని మినిట్స్ కాదండి, జస్ట్ ఒక 10 minutes మోర్ దెన్ ఇనఫ్ అనమాట. తర్వాత ఒక్క 5 minutes సిమ్లో పెట్టేసేయండి చాలు. మనకైతే ఇంకా వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లే. సో బిర్యానీ అంటే మామూలు అనుకుంటున్నారా, మామూలు విషయం అయితే అస్సలు కాదు ఫ్రెండ్స్. చాలా టఫెస్ట్ పార్ట్ అనమాట మనకి మ్యారినేషన్ ఇవి అండ్ రైస్ మనకి టఫెస్ట్. అది మనం సెట్ చేసుకుంటే చాలు మనకి బిర్యానీ యాజ్ యూజువల్గా సెట్ అయిపోయినట్లే. అండ్ ఇందులోకి నేనైతే కాంబినేషన్ రైతా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా గోంగూర చట్నీ కూడా చేసుకోవచ్చు. నాకు అంత నాకు టైం లేక నేను జస్ట్ రైతాతో ముగిస్తున్నాను అనమాట. అండ్ ఫైనల్లీ ఇక్కడైతే మనకు చూడండి దమ్ అయితే పెట్టేసాము. సో దీనికి మనం ఇంకా పెట్టుకోవాలనుకుంటే గోధుమ పిండి కూడా మనం రౌండ్ వేసేయచ్చు అనమాట. సో నాకైతే యాజ్ యూజువల్గా నాకు వచ్చు కాబట్టి దమ్ బాగా పెట్టేశాను అనమాట. అండ్ ఫైనల్లీ మీరు చూస్తున్నట్లయితే మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే క్రేవింగ్స్ ఆపుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్. నేనైతే నా సండే అయితే మంచి ఫండేగా అన్నట్లు మంచి ఒక బిర్యానీతో ముగిచేసాను అనమాట. అండ్ టేస్ట్ అయితే యాజ్ యూజువల్గా నెక్స్ట్ లెవెల్ అనమాట.
అండ్ ఐ హోప్ ఈ వీడియో అందరు చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, లైక్ కొట్టడం మర్చిపోద్దండి, అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోద్దండి. అండ్ నాకైతే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయండి డెలిషియస్ బిర్యానీని. ఐ హోప్ అందరు ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను థ్యాంక్ యూ కంటే పెద్దగా మాట ఏం చెప్పలేను. నాకు ఇలాంటి సపోర్ట్ ఇంకా మరి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇంకా మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.